ఎంతో రుచిగా ఉండేటువంటి బంగాళదుంప వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. బంగాళదుంప వేపుడు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్ కూడా చేసుకోవడం. దీన్నే జీరా ఆలు అని కూడా అనొచ్చు అనమాట. దాని గురించి నేను ఆలు ఈ విధంగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకున్నానండి. కరివేపాకు కొంచెం ఎక్కువే వాడతాం అనమాట. దీంట్లోకి బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్, జీరా ఫ్లేవర్ అదేను. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అండి. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని ఇంకా ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నిండా జీలకర్ర వేసుకున్నాను. అదేవిధంగా ఎండుమిర్చి ముక్కలు ఒక 4-5 వేసుకుని అది మంచిగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పీసెస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి వేగిన తర్వాత కూడా ముక్కలానే ఉంటుంది అనమాట. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ఉడికిన తర్వాత మ్యాష్ లాగా అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వరకు యాడ్ చేశానండి. ఒక 1/2 టీ స్పూన్ కారం, అదే విధంగా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దీనికి పెద్ద ఎక్కువ కారం పట్టదండి. సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి. సమానంగా ఉంటేనే చాలా టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ జీలకర్ర తగులుతూ ఈ కరివేపాకు ఫ్లేవర్ తో బంగాళదుంప వేపుడు కలుపుకుని తింటుంటే వైట్ రైస్ లో అద్భుతంగా ఉంటుంది అనమాట. బంగాళదుంప ముక్కలు వేగే కొద్దీ దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ తోటే చక్కగా ఇవి మగ్గిపోతాయి అనమాట. స్టార్టింగ్ లో మీడియం ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకుంటామండి. ఆ వాటర్ అంతా వేగే క్రమంలో మనం దగ్గరుండి కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఆ వాటర్ అంతా ఎగురుతుంది కదా, అప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే ముక్క మ్యాష్ అయిపోకుండా కరకర అంటూ చాలా బాగుంటుందండి. పక్కన మునక్కాయ పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ఆ రెసిపీని దీని ముందు రీల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. అది ఇంకా ఈ రెంటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇంకా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి టర్న్ అయిపోతే మనకి చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. వైట్ రైస్ లో తింటున్నప్పుడు ఆల్మోస్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, చూసారు కదా. ఇంకొంచెం పైనుంచి కరివేపాకు యాడ్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడమేనండి. ఎంత సింపుల్ కదండి చేసుకోవడం. పైగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే స్టార్టింగ్ లో మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుని వాటర్ అంతా ఎగిరిన తర్వాత హై ఫ్లేమ్ లో దగ్గరుండి వేపించుకుంటే సరిపోతుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పొటాటో ఫ్రై వేసుకుని చక్కగా అది కలుపుకుని తింటుంటే ఆ జీలకర్ర పలుకులు తగులుతో కరివేపాకు ఫ్లేవర్ తో స్టార్టింగ్ లో చెప్పినట్టు అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి.